మన ప్రాచీన గ్రంథాల్లో ఎన్నో అద్భుతమైన జనన కథలున్నాయి కదా. కానీ వాటిలో ఒకటి మాత్రం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే అది కేవలం ఒక పుట్టుక కాదు, ఒక దివ్య ప్రణాళిక యొక్క ఆవిర్భావమన్నమాట. భగవద్గీతలో చెప్పిన ఈ ఒక్క వాక్యం అసలు మొత్తం కథకు పునాది లాంటిది. అంటే ఇది మామూలు పుట్టుక కాదు, మన సాధారణ అనుభవానికి ఊహకు పూర్తిగా అందని ఒక దివ్యమైన సంఘటన అని చాలా క్లియర్గా చెప్తోంది. సరే, దివ్యమైన జననం అంటున్నాం, కానీ అసలు అదంటే ఏంటి? నిజంగా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేసి ఒక ప్రత్యేకమైన రాత్రిపూట ఒక చీకటి చెరసాల గదికి వెళ్ళాలి. సాధారణంగా చెరసాల అంటే చీకటి కదా, కానీ ఈ కథ చీకటితో మొదలవదు. చాలా ఆశ్చర్యంగా ఒక దివ్యమైన సంఘటన జరగబోతోందని ప్రకృతికే తెలిసిపోయినట్టు మొత్తం ప్రపంచమంతా తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ఆ సమయంలో గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా, శుభప్రదంగా మారేయాట. ఆకాశంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడి పర్యవేక్షణలో ఉండే రోహిణి నక్షత్రం ప్రకాశవంతంగా మెరుస్తూ ఎవరో ఒక దైవాంశ సంభూతుడు రాబోతున్నాడని సూచిస్తున్నట్లుగా ఉంది. ఇక శ్రీకృష్ణుడు జన్మించిన ఆ క్షణముందే అప్పుడు ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. నదులేమో ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి, స్వర్గం నుంచేమో దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఒక పరిపూర్ణమైన శాంతి, సామరస్యం నెలకొంది. సరే, బయట ప్రకృతి అంతా అలా ఉంటే మరి చెరసాల లోపలేమైంది? ఆ క్షణం రానే వచ్చింది. వసుదేవుడి కళ్ల ముందున్నది ఒక సాధారణ పసిబిడ్డ కాదు. అసలా శిశువు మామూలు నవజాత శిశువులా లేనేలేడు. 4 చేతులు, వాటిలో శంఖం, చక్రం, గద, పద్మం, దైవత్వానికి సంబంధించిన అన్ని లక్షణాలతో సంపూర్ణంగా ఆవిర్భవించాడు. ఇక్కడే మనకు అర్థమవుతోంది మానవ జననానికి, ఒక దివ్యమైన ఆవిర్భావానికి మధ్య ఎంత తేడా ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, శ్రీకృష్ణుడిది పుట్టుక కాదు, అది ఆయన శాశ్వత రూపం యొక్క ఒక ఆవిర్భావం. అంటే ఆయన ఈ భౌతిక ప్రపంచ నియమాలకు అస్సలు లోబడడనమాట. ఇలాంటి అద్భుతాన్ని కళ్ళారా చూసినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఎలా రియాక్ట్ అవుతారు? ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వసుదేవుడు, దేవకి ఇద్దరూ కూడా చాలా భిన్నంగా స్పందించారు. వసుదేవుడికి ఆశ్చర్యంతో పాటు భక్తి పొంగిపొర్లింది. తన కళ్ల ముందు ఉన్నది కేవలం తన కొడుకు కాదని, సాక్షాత్తు ఆ పరమాత్ముడే అని గ్రహించాడు. ఆ క్షణంలో ఆయనలోని భయాలన్నీ మాయమైపోయాయి. కాని దేవకి ఒక తల్లి కదా, ఆమె భయంతో వణికిపోయింది. ఆమెకు తన బిడ్డలోని దైవత్వం కన్నా బయట ఉన్న తన అన్న, ఆ క్రూరుడైన కంసుడే గుర్తొచ్చాడు. అందుకే, నాయనా, దయచేసి నీ ఈ దివ్యరూపాన్ని దాచేసుకో అని ఆ పసిబిడ్డనే వేడుకుంది. ఇప్పుడు అసలైన అద్భుతం జరిగింది. వారిద్దరి ప్రార్థనలకు జవాబుగా ఆ పసికందు మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతేకాదు, 1000 సంవత్సరాలుగా సాగుతున్న ఒక పెద్ద ప్రణాళికను వాళ్ల ముందు బయటపెట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ జననం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది ఎన్నో జన్మల క్రితం నేనే మీకిచ్చిన ఒక వరం. ఇప్పుడు ఆ వరం నెరవేరుతోంది అని వివరించాడు. ఇది చూస్తే వాళ్ల మధ్య ఉన్న బంధం ఎంత శాశ్వతమైనదో అర్థమవుతుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 వేర్వేరు జన్మలలో ఆ భగవంతుడు తన తల్లిదండ్రులుగా వాళ్లని ఎంచుకున్నాడు. ఎంత గొప్ప విషయం కదా! మరి ఆయన ఎందుకు మొదట ఈ విష్ణు రూపంలో కనిపించాడు? ఎందుకంటే తాను ఎవరో, తన నిజ స్వరూపం ఏంటో వాళ్లకు స్పష్టంగా, ఎలాంటి సందేహం లేకుండా తెలియజేయడానికే. ఇక వాళ్లకు నమ్మకం కలిగాక వెంటనే భగవంతుడు తనను తాను ఒక సాధారణ పసిబిడ్డగా మార్చుకుని వసుదేవుడికి ఒక పని చెప్పాడు. వినడానికి అసాధ్యంగా అనిపించే పని. అదేంటంటే, తనను గోకులంలోని గ్రామానికి తీసుకువెళ్లమని. ఆ పని అసాధ్యమే. కాని అప్పుడే యోగమాయ అనే ఒక దైవిక శక్తి రంగంలోకి దిగింది. ఇక ఆమె ప్రభావంతో ఒకదాని తర్వాత ఒకటి అద్భుతాలు జరగడం మొదలయ్యాయి. వసుదేవుడికి దారి మొత్తం క్లియర్ అయిపోయింది. అంతే, ఆ ప్రయాణం ఎంత రహస్యంగా మొదలైందో అంతే రహస్యంగా ముగిసింది. ఆ దివ్య శిశువు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. ఇటువైపు చెరసాలలో ఏమీ జరగనట్లే అంతా మళ్లీ మామూలుగా అయిపోయింది. సో ఇంతటి అసాధారణమైన జననం అసలు దైవత్వం గురించి మనకేం చెప్తోంది? ఇది మనం పుట్టుక అనే మాటకిచ్చే నిర్వచనాన్నే సవాల్ చేస్తున్నట్లుంది గదా. బహుశా జననం అనేది ఒక ఆరంభం కాదేమో,
ఈ ప్రపంచంలోకి ప్రవేశించడానికి దైవం ఉద్దేశ్యపూర్వకంగా తీసుకునే ఒక రూపమేమో.